మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు ఇస్తున్నారు వర్క్. సో దానివల్ల మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు మాత్రం వర్క్ మాత్రం కోల్పోయారు. మేము దానికి కూడా సీతక్క గారికి చెప్పాము. దానికి మన గురుకులాకి అన్న కదా, మన పొన్నమన్నతో కూడా చెప్పినాం, తప్పకుండా మీరు మహిళా సంఘాలలాగా ఏర్పడండి అమ్మా, మేము తప్పకుండా ఉపాధి చూపిస్తామన్నా. నిజంగా 2 నెలలు 3 నెలలు ఉంటుంది వరకు. ఆ వచ్చినప్పుడు కనీసం నెలకు 10,000 సంపాదించుకుంటారు. నేను అట్లా వాళ్ళని అట్లా మమేకం చేసి ఆ వచ్చిన ఖర్చులతో ఇగో ఈ ఖర్చులు ఎలా తీసుకుంటూ ముందుకు పోతాను తప్ప ఇవాళ సంధ్యక్క 100 కోట్లు లేవు. సంధ్యక్క దగ్గర 100 కోట్లు ఉంటే గిట్లుండదు. 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు. ఎప్పుడైనా అక్కడే గుర్తుపెట్టుకోవాలి సంధ్యక్క ఎంత సేవ చేసింది అని. నన్ను కాదు, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయినాక సర్టిఫికెట్లు అందరూ ఒక దగ్గర కూర్చో అట్లా గుర్తింపు ద్వారా ఇప్పిస్తాం. ఇప్పించినప్పుడు ప్రతి మహిళల్ని వాళ్ళే చాలా మంది ఛానల్స్ వచ్చి అడిగారు. మీకు ఇంకో విషయం తెలియదు తమ్ముడు, మదర్ ఫౌండేషన్ ట్రైనింగ్ పొందిన మహిళలు ఎక్కడ మీటింగ్ అయినా కూడా వాళ్ళే 100 రూపాయలు వేసుకొని వస్తారు. ఎవరైనా వస్తారు ఈ కాలంలో? రెండోది, మీటింగ్ అయితే బిర్యానీలో లంచ్ ఏర్పాటు చేస్తారు. మీకు విషయం తెలియదు, మా వాళ్ళ బాక్సులలో అన్నం పెట్టుకొని వస్తారు. ఎవరైనా వస్తారా ఈ కాలంలో? చెప్పండి. ఒక మీటింగ్ అయితే 300 బిర్యానీ పెడతారు. సంధ్యకి ఏం పెట్టదు, ప్రేమను పంచుతుంది, భరోసాని కల్పిస్తుంది. ఇది నిజం. 100 రూపాయలు ఆటోకు 100 రూపాయలు వేసుకొని 10 మంది కలిసి వస్తారు. ఒక్కొక్కసారి DCM లో రావాల్సి వచ్చింది అనుకోండి, 200 రూపాయలు ఒక వ్యక్తులు సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ ఉంది అంటే అక్క మీద నమ్మకంతో, అక్క మీద భరోసా నమ్మకంతో వస్తున్నారు కదా. మరి వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలంటే నేను ఫైట్ చేయాలి కదా. సమాజంలో మదర్ ఫౌండేషన్ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందాలి కదా. నేను ఇప్పటివరకు తెలుసా CSR ఫండ్స్ నుంచి ఎంతో మందిని అడిగినా, మాకు ఇవ్వండి, మాకు ఇప్పియండి అని. ఎవరు పట్టించుకోరు నాన్న. అంటే నాకు కొంచెం ఈ CSR ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, మీ ఛానల్ ద్వారా చెప్పండి. ఇప్పుడు మా ఫౌండేషన్ కి అన్ని ఉన్నాయి, ATG కూడా ఉంది. CSR ఫండ్స్ ఇవ్వచ్చు, మాకు ఎలిజిబుల్. మేము ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చేయించుకున్నాం. మేము CSR ఫండ్స్ 2 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఒక 1000 మంది కుట్టు మిషన్లు ఇవ్వచ్చు. 70 లక్షలు అయితే 1000 కుట్టు మిషన్లు వస్తాయి. నా పిల్లలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను, నా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు. అరే వాళ్ళు ఏం కోట్లు అడుగుతున్నారా? మనం సహాయం చేయాలి. నేనేమంటున్నా, మా ట్రస్ట్కు డబ్బులు ఇవ్వని అడగట్లేదు, మేము కుట్టు మిషన్ మీరు అని అడుగుతున్నాం. మాకు ఇబ్బందులు ఉన్నాయి, సంస్థను మూసేస్తున్నాం కాదు, చేతనైనప్పుడు నడిపించుకుంటాం, చేతగానప్పుడు మెల్లిగా వెళ్తుంటాం. 23 సంవత్సరాలు ఎవరైనా ఏ సంస్థ ఇంత రకంగా పనిచేసి చూసారా మీరు ఎప్పుడైనా? అన్నీ ఉన్నాయి కదా, మా ఫీడ్బ్యాక్ మొత్తం ఉన్నాయి. నాదొకటి ఏవి కూడా చూపిస్తా, 9 నిమిషాలు 23 సంవత్సరాలలో మేము ఏమేమి పని చేసినాం అనేది మొత్తం ఒక డాక్యుమెంటరీ చేసాం.